హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఆహా ఏమి రుచి అనిపించే మసాలా గుత్తి వంకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇది చూస్తుంటేనే మనకు నోరూరుతుంది కదా. సో ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు, మసాలా వంకాయ కర్రీకి కావాల్సిన మసాలా ప్రిపరేషన్ అన్నీ చూసేద్దామా. ముందుగా మనము మసాలా పేస్ట్ తయారు చేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకొని అందులో పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత అందులోకి ఇప్పుడు మనము ఏలకులు, చెక్క, లవంగాలు, అలాగే ఒట్టి కొబ్బరి, జీడిపప్పు, నువ్వులు వేసుకొని వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. బాగా వేయించుకొని మనం పక్కన పెట్టుకొని చల్లారపెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా చల్లారపెట్టుకున్న ఈ మిశ్రమం అంతా మనము ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు చిన్న అల్లం ముక్క, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, చింతపండు, రుచికి సరిపడినంత ఉప్పు, పసుపు, ధనియాల పొడి, కారం, జీలకర్ర, కొత్తిమీర. సో ఇవన్నీ వేసుకొని మనము మిక్సీ జార్ మూత పెట్టుకొని కొద్దిగా కావాలనిపిస్తే వాటర్ యాడ్ చేసుకొని ఇలా పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా ఉంటే మసాలా పేస్ట్ సరిపోతుంది. ఇప్పుడు మనము నేను ఇక్కడ తెల్ల వంకాయలని యూజ్ చేస్తున్నాను. ఈ వంకాయలని ఇప్పుడు మనము ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులోకి కొద్దిగా ఉప్పు మరియు పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనము ఈ వంకాయల్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా 4 ఘాట్లు పెట్టుకొని ఈ పసుపు మరియు ఉప్పు వేసిన నీళ్ళలో ఒకసారి బాగా వాష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఈ వంకాయ రంగు మారకుండా బాగా ఫ్రెష్గా ఉంటుంది. చూసారా, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వంకాయకి 4 ఘాట్లు పెట్టుకోవాలి. ఈ విధంగా బాగా వాష్ చేసుకొని వాటర్ అంతా వంపేసి ఈ వంకాయల్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక కడాయి పెట్టుకొని అందులో ఒక అరకప్పు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం ఇందాక బాగా కడిగి పెట్టుకున్న వంకాయల్ని ఒక్కొక్కటిగా వేసుకొని మనము వీటిని ఒక 60 నుంచి 70% వరకు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్లో మనము ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మనం ఆయిల్లో వాష్ చేసాం కదా వంకాయలు, ఆ వాటర్ వల్ల ఆయిల్ ఎగిరే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మూత పెట్టుకొని మీరు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. మనం ఇలా 3 నుంచి 4 నిమిషాల పాటు ఇలా వంకాయలను ఉడికించుకొని తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారా, వంకాయలు ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు అదే ఆయిల్లోకి జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. అలాగే అందులోకి ఎండుమిర్చి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనము ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి మరియు ఉల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత మనం ఇందులోకి కరివేపాకును వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతూ ఉండగానే మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్, ఈ ఉల్లిపాయలు అంతా బాగా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఈ మసాలా పేస్ట్ అంతా బాగా పచ్చివాసన ఏమీ లేకుండా పోయేంత వరకు మనం ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఆయిల్ బాగా పైకి తేలింది. ఇలా ఒకసారి బాగా మనము మిక్స్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో మనకి ఇప్పుడు ఎంత వాటర్ కావాలో మనకు గ్రేవీని బట్టి అన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్లో ఈ వాటర్ అంతా బాగా కలిసే విధంగా బాగా మనము గరిటెతో కలుపుకోవాలి. ఇలా బాగా మనము కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయల్ని వేసేసుకోవాలి. వంకాయలను వేసుకొని బాగా ఈ మసాలా పేస్ట్లో ఈ వంకాయలన్నీ బాగా మునిగేంతలా మనం ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. కలుపుకొని మనం ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 7 నుంచి 8 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మనము బాగా మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ
ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు మనము ఈ గుత్తి వంకాయ కర్రీని ఉడికించుకోవాలి. చూసారా, ఆల్మోస్ట్ ఒక 70% దాకా ఉడికిపోయింది. ఇంకా కాసేపు మనము మూత పెట్టుకొని ఉడికించుకుందాం. చూసారా, ఇప్పుడు ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఆయిల్ బాగా పైకి తేలింది కదా. ఈ స్టేజ్లో మనము ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను వేసుకొని మూత పెట్టుకొని ఇంకొక నిమిషం పాటు ఉడికించుకోవాలి. చూసారా, ఆయిల్ బాగా పైకి తేలింది. ఇంతేనండి, ఎంతో టేస్టీగా మరియు కమ్మగా ఉండే గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది. దీన్ని మనం రైస్లో కానీ లేదా రోటీస్లో కానీ లేదా జొన్న రొట్టెలో కానీ తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఎలా ఉంది వీడియో? మీకు నచ్చిందా? నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయండి. ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.